నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, కాస్త మైండ్ బెండింగ్ అనిపించే పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ద డైస్ మ్యాన్, ఏ నావల్ బై లూక్ రైన్హారీ, సమరీ ఇన్ తెలుగు. ఇన్ డీటెయిల్గా ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ఒక చిన్న పాచిక ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చేసిందన్నది ఈ కల్ట్ క్లాసిక్ నవలలో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు. ఇందులో దాగి ఉన్న ఫిలాసఫీ, అదృష్టం మరియు హ్యూమన్ కంట్రోల్ మధ్య ఉన్న సంఘర్షణ, వీటన్నింటినీ డీటెయిల్గా అన్వేషిద్దాం. సరే, ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న గురించి ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో మనం తీసుకునే అతిపెద్ద నిర్ణయాలను కేవలం ఒక 6 ముఖాల పాచికకు వదిలేస్తే ఏమవుతుంది? వినడానికే కొంచెం క్రేజీగా ఉంది కదూ? మనం ఏ జాబ్ చేయాలి, ఎవరితో ఉండాలి లాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ అన్నీ ఒక చిన్న పాచిక మీద ఆధారపడితే జీవితం ఏ మలుపులు తిరుగుతుందో ఊహించండి. అసలు ఈ ఐడియానే చాలా ఉత్కంఠ రేపుతుంది కదా? ఈ ఎక్స్పెరిమెంట్లో ఉన్న లేయర్స్ని విప్పడానికి మన ముందున్న రోడ్ మ్యాప్ ఇదిగో. మొదటగా ఈ డైస్ మ్యాన్ అసలు ఎవరో తెలుసుకుందాం. ఆ తర్వాత సింగిల్ సెల్ఫ్ నుండి విముక్తి, స్వేచ్ఛ వర్సెస్ ఫ్రీవిల్, అలాగే ద ఫిలాసఫీ ఆఫ్ ఛాన్స్. చివరిగా ఈ కల్ట్ క్లాసిక్ నవలకి ఉన్న లెగసీ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఓకే, మొదటి పాయింట్, ద డైస్ మ్యాన్ పరిచయం. పాచికతో జీవితాన్ని మార్చుకున్న ఒక సైకియాట్రిస్ట్ కథ ఇది. అసలొక డాక్టర్ అయ్యుండి తన జీవితం మీద విసుగుతో ఎలా ఈ వింత నిర్ణయం తీసుకున్నాడో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ నవల 1971లో వచ్చింది. జార్జ్ కాక్రాఫ్ట్ అనే రచయిత ల్యూక్ రైన్హార్డ్ అనే కలం పేరుతో దీన్ని రాశారు. ఇందులో హీరో పేరు కూడా ల్యూకే. తనొక సైకియాట్రిస్ట్. బయటినుంచి చూస్తే అతనికన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది. మంచి కెరీర్, పెళ్లి, సెటిల్డ్ లైఫ్ అంతా పర్ఫెక్ట్. కాని లోపల మాత్రం అతను విపరీతమైన డిప్రెషన్, ఎక్కడలేని బోర్డంతో ఫీలవుతుంటాడు. ఆ రొటీన్ లైఫ్ని బ్రేక్ చేసి ఏదైనా కొత్తగా, ఎక్సైటింగ్గా చేయాలనేది అతని ఆలోచన. ఇక్కడ ఈ వాక్యం చూడండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, అంగీకరించండి, కాని మీలాగే ఉండకండి. ఎంత డీప్గా ఉందో కదా? డాక్టర్ ల్యూ కూడా ఎగ్జాక్ట్గా ఇదే ఫీలవుతాడు. సొసైటీ పెట్టిన రూల్స్కి, తను ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్గా ఉండాలనే కండిషన్స్కి అతను పూర్తిగా బందీ అయిపోతాడు. తన లోపల ఎన్నో వింతైన కోరికలున్నా వాటిని అణచివేసుకుంటాడు. ఆ బోరింగ్ రొటీన్ని బద్దలు కొట్టాలనే పట్టుదలతోనే తన లైఫ్లోకి ఈ 6 ముఖాల పాచికను ఎంట్రీ ఇప్పిస్తాడు. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. అదే సింగిల్ సెల్ఫ్ నుండి విముక్తి. అంటే మనకి ఒకే ఐడెంటిటీ, ఒకే వ్యక్తిత్వం ఉంటుందనే ఒక భ్రమ గురించి మనమిక్కడ మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అసలు సొసైటీ మనల్ని ఎలా మారుస్తుందో ఇది చెప్తుంది. సింగిల్ సెల్ఫ్ అంటే ఏంటంటే, మనిషికి ఒకే ఒక కాన్స్టెంట్ క్యారెక్టర్ ఉంటుందనే భ్రమ. నిజానికి మనలో ఒక కవి ఉండొచ్చు, ఒక ప్రేమికుడుండొచ్చు, లేదా ఒక క్రేజీ పర్సన్ కూడా దాగి ఉండొచ్చు. కాని సమాజం వీటన్నిటినీ యాక్సెప్ట్ చేయదు. అందుకే వాటన్నిటినీ అణిచేసి ఒకే స్థిరమైన వ్యక్తిత్వంగా ఉండమని ఫోర్స్ చేస్తుంది. ల్యూక్ ఉద్దేశ్యంలో ఇది కేవలం ఒక ఇల్యూషన్. మనలోని డిఫరెంట్ యాంగిల్స్ని బయటపెట్టాలి అనేది అతని మెయిన్ పాయింట్. మరి దీనికి ల్యూక్ కనిపెట్టిన సొల్యూషన్ ఏంటి? ఒక వింతైన ఎక్స్పెరిమెంట్. ముందుగా అతను మనకు డ్యూవల్ ఫ్రీ విల్ ఉంటుందని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే మన బుర్ర ఒకేసారి 2-3 వేర్వేరు పనులు చేయాలని కోరుకుంటుంది. అందుకే తన కోరికలన్నింటినీ ఒక లిస్ట్లాగా రాసుకుని అందులో ఏది చెయ్యాలో డిసైడ్ చేసే పవర్ ఆ పాచికకి ఇచ్చేస్తాడు. ఆ టైంలో పాచిక ఏది చెప్తే ఆ ముసుగు వేసుకుంటాడనమాట. ఇది వినడానికి కొంచెం అరాచకంగా అనిపిస్తుంది. కానీ ఒక సింగిల్ క్యారెక్టర్ని బ్రేక్ చేయడానికి అతను ఎంచుకున్న ఆ సైకలాజికల్ థియరీని మనమిక్కడ ఒక అబ్జర్వర్లాగా మాత్రమే విశ్లేషిస్తున్నాం. ఇప్పుడు మూడవ భాగం చూద్దాం. స్వేచ్ఛ వర్సెస్ ఫ్రీవిల్. ఇది కొంచెం ఫిలసాఫికల్గా ఉంటుంది. అసలు మనకి ఆప్షన్స్ ఎంచుకునే ఛాన్స్ లేకపోతే నిజమైన స్వేచ్ఛ ఉన్నట్టా లేనట్టా? దీన్నిప్పుడు బ్రేక్డౌన్ చేద్దాం. స్వేచ్ఛకి, ఫ్రీవిల్కి మధ్య ఒక సన్నని గీత ఉంది. జాన్ సియర్ అనే తత్వవేత్త చెప్పిన ఎగ్జాంపుల్తో చెప్తాను. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెనూలో ఉన్నది ఏదైనా ఆర్డర్ చేసే అవకాశం మనకుంటే అది స్వేచ్ఛ. అంటే అక్కడ మనకెటువంటి అడ్డంకులు లేవు. కాని ఫ్రీవిల్ అంటే ఏంటి? ఆ మెనూలో ఉన్నది కాకుండా నాకేదో ముందే రాసిపెట్టుంది, నాకు ఫ్రీవిల్ లేదు అని మనం వెయిటర్తో చెప్పనేం కదా. ఆ టైంలో ఏ ఆలోచన లేకుండా మనకి నచ్చింది కోరుకునే ఆ మెంటల్ ఫ్రీడమ్నే ఫ్రీవిల్ అంటారు. ఫిలాసఫీలో ఈ ఫ్రీ విల్ గురించి 3 రకాల థీరీలున్నాయి. అన్నీ ముందే డిసైడ్ అయిపోయాయి అని చెప్పేది డిటర్మినిజం. అసలు పరిమితులే లేవు, మనిష్టమే ఫైనల్ అని చెప్పేది లిబర్టేరియనిజం. ఈ రెండింటికి మధ్యలో ఉండేది సాఫ్ట్ డిటర్మినిజం. ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే, మన హీరో ల్యూక్ తన అవసరాన్ని బట్టి ఈ థీరీల్ని మార్చేస్తుంటాడు. తప్పు చేసినప్పుడు పాచిక దేవుడుదయా అంటాడు, అంటే డిటర్మినిస్ట్ అయిపోతాడు.
మళ్ళీ ఆప్షన్స్ రాసుకునేటప్పుడు మాత్రం తనిష్టమొచ్చినట్టు రాసుకుని లిబర్టేరియన్ అయిపోతాడు. అది అతని మైండ్లో ఉన్న డ్యూయల్ నేచర్కి అద్దం పడుతుంది. అలాగే 4వ పాయింట్ వస్తే ద ఫిలాసఫీ ఆఫ్ ఛాన్స్. పాచికే దేవుడైనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. జస్ట్ ఒక చిన్న టూల్లాగా వాడిన పాచిక చివర్లో ఎంత భయంకరమైన మతోన్మాదంగా మారిందో ఇక్కడ అర్థమవుతుంది. నా చిత్తం కాదు పాచిక, నీ చిత్తమే నెరవేరుగాక. ఈ డైలాగ్ చూస్తే అర్థమైపోతుంది ల్యూక్ ఎలాంటి కండిషన్లో ఉన్నాడో. నవల ముందుకు వెళ్లే కొద్దీ అతను మెల్లిమెల్లిగా ఒక రకమైన మతపరమైన ఉన్మాదంలోకి వెళ్ళిపోతాడు. తనకి నైతికంగా ఉన్న బాధ్యతలన్నింటినీ గాలికి వదిలేసి తన సొంత ఇష్టాన్ని పక్కనబెట్టేసి పూర్తిగా ఆ పాచిక మీదే డిపెండ్ అయిపోతాడు. ఏది ఏమైనా పాచికే చెప్తుంది అనే బ్లైండ్ బిలీఫ్ చాలా భయానకంగా తయారవుతుంది. అసలు పాచికే దేవుడు. ఒక మనిషి ఎస్కేపిజంకి వెళ్తే ఎంతలా లొంగిపోతాడో ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది కదా. అపరాధ భావం నుండి తప్పించుకోవడానికి మనిషి పడే తపన ఇది. తాను చేసిన ప్రతి డార్క్ పనికి తను రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నేను చెయ్యలేదు, ఆ పాచికే చేయించింది అని నెపాన్ని ఆ 6 ముఖాల పాచిక మీద నెట్టేస్తాడు. ఇది పర్ఫెక్ట్ తాత్విక పలాయనవాదమన్నమాట. ఇక 5వ భాగం ఈ పుస్తకం క్రియేట్ చేసిన కల్ట్ క్లాసిక్ లెగసీ. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ నవల కేవలం ఒక పుస్తకంగా కాకుండా మన కల్చర్పై దశాబ్దాలుగా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ నవల ఒక ఫిక్షన్. దీన్ని ఇంగ్లీష్ ప్రొఫెసర్ జార్జ్ కాక్రాఫ్ట్ రాశాడు. కాని బుక్ కవర్ మీద తన పేరుతో కాకుండా కథలో హీరో పేరైన లూక్ రెయిన్హార్ట్ పేరుతోనే పబ్లిష్ చేశాడు. దాంతో పాఠకులందరికీ ఇది నిజమా, కల్పన అనే ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో అమెరికాలో పెద్దగా ఆదరణ లేకపోయినా తర్వాత యూరోప్లో ఒక రేంజ్లో పాపులర్ అయింది. ఇప్పుడు చూసుకుంటే వరల్డ్ వైడ్గా దాదాపు 2 మిలియన్ల కాపీలకు పైగా అమ్ముడై అక్షరాల ఒక కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఈ నవల వారసత్వం అక్కడితో ఆగిపోలేదు. దీని తర్వాత సీక్వెల్స్, అడాప్టేషన్స్ కూడా వచ్చాయి. టైమ్లైన్ చూస్తే 1993లో ది సర్చ్ ఫర్ ది డైస్ మ్యాన్ అని ఒక సీక్వెల్ వచ్చింది. అందులో పాచికలంటే అస్సలిష్టపడని లూక్ కొడుకు లారీ తన తండ్రి కోసం వెతికే అద్భుతమైన స్టోరీ ఇది. ఆ తర్వాత 2000లో ఒక హ్యాండ్బుక్, అలాగే 2001లో డైస్ అని ఒక మినీ సిరీస్ కూడా వచ్చాయి. ఈ సిరీస్లో గ్లెన్ టేలర్ అనే సైకాలజీ టీచర్ ఈ ఛాన్స్ అనే కాన్సెప్ట్ చుట్టూ చేసే పనులు మంచి థ్రిల్లర్గా అనిపిస్తాయి. ఇక పాప్ కల్చర్లో కూడా దీని ప్రభావం ఒక రేంజ్లో ఉంది. మ్యూజిక్ బ్యాండ్స్ అయిన ద ఫాల్, టాక్ టాక్, అలాగే అపెక్స్ ట్విన్ లాంటి పాపులర్ ఆర్టిస్టులు కూడా దశాబ్దాలుగా ఈ బుక్ కాన్సెప్ట్తో ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు స్వయంగా ఈ నవల వల్లే వాళ్ళ సాంగ్స్ పుట్టాయని చెప్పారంటే యరాచకమైన డిటర్మినిజం ఐడియా జనాల మీద ఎంత పవర్ఫుల్గా పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. పాచిక వేసిన ఒకే ఒక దెబ్బ భవిష్యత్తును డిసైడ్ చేస్తే అసలు నిజంగా కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉన్నట్టు? స్వేచ్ఛ కోసం మన నిర్ణయాన్నే వదులుకోవడమనేది వినడానికే చాలా విరుద్ధంగా ఉంది కదా. స్వేచ్ఛగా బతకాలి అంటే ఏ కంట్రోల్ లేకుండా బతకాలా? ఇలాంటి డీప్ థాట్స్ మనల్ని చాలాసేపు ఆలోచించేలా చేస్తాయి. ఈ తాత్విక ప్రశ్నల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా ఖచ్చితంగా కలుగుతుంది. సరే, ఈనాటి విశ్లేషణను ఇంతటితో ఆపేద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.